అంతే కదా సార్. మొబైల్ ఇవాళ మన బాడీలో ఒక అడిషనల్ ఆర్గనా కదా. మిగతా అన్ని డిఫాల్ట్ తయారైనాయి కాబట్టి మనం మర్చిపోవట్లేదు. ఒక 5 minutes దాన్ని పెట్టి మర్చిపోయిన పరిస్థితి ఏంటిది? ఆర్గాన్ ఇంపార్టెంట్. అంటే బాడీలో ఆ ఆర్గాన్ మిగతా ఆర్గాన్స్ అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్ అయిపోయింది మనకి అది మొబైల్ అనేది. అంటే ఇలా టోటల్ హై పొల్యూషను. ఇంతకుముందు మనం కేవలం బావిలో పుడికలు తీసుకునేది, బావిలో పోయినాయి. తర్వాత ఏంటంటే చెరువులో ఏదో ఊరి చివర చెరువులో పుడికలు తీసేవాళ్ళు, అవి పోయినాయి. నదుల్లో పుడికలు తీస్తూ ఉన్నారు. ఆ గంగా నది ప్రక్షాళన అని చెప్పని, ఆ కృష్ణా నది ప్రక్షాళన అని చెప్పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నదులు కూడా పోయింది, సముద్రాలు కూడా ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పుడు సముద్రాలు కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు సార్. పరిస్థితి అంటే పొల్యూషన్ ఎలా అయిపోయింది? అనంతంగా ఉన్నటువంటి సముద్రాలు కూడా పొల్యూట్ అయిపోయి వాటిని కూడా క్లీన్ చేయాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది పొల్యూషన్. మరి ఎక్కడ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి? అండ్ ఇక్కడ మనం చూస్తే వాటన్నిటి రీజన్కి మన ఆరోగ్యానికి సంబంధం ఏంటి సార్? వాటన్నిటికీ మన ఆరోగ్యానికి సంబంధం ఏంటిది? ఎందుకంటే అవి అన్ని ఏదైతే నేచర్తో కలిసి ఉన్నాయో ఆ నేచర్లో ఉండేటువంటి వాటిని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి మన మీద ప్రభావితం చూపిస్తుంది. ఎగ్జాంపుల్ మీరు చూడండి, మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్స్ అనేది ఏంటిది? ఎర్లీ ప్యూబర్టీ. ఏంటి ఎర్లీ? ఇంతకుముందు 15 సంవత్సరాలకి ఒక బాలిక రజస్వలు అయ్యేది, పోయింది. 15 నుంచి 13కి వెళ్ళిపోయింది. 13 నుంచి ఇప్పుడు ఏమైందంటే సిచ్యువేషన్ 10 సంవత్సరాల లోపే. మరి 10 సంవత్సరాల లోపే తన బాడీలో ఎటువంటి ఆర్గాన్స్ డెవలప్ కాకుండానే తను రజస్వల అవుతుంది అని చెప్పారంటే ఎంత ఎర్లీగా అవుతుందో అంతే ఎర్లీగా తను ఎన్నో రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేయబోతుంది. అందుకని ఇక్కడ మీ కింద స్లైడ్ చూస్తే మోనోపాజ్. ఎప్పుడో మ్యారేజ్ అయిపోయి పిల్లలందరూ సెటిల్ అయిపోయి 45-50 సంవత్సరాలకు రావాల్సినటువంటి మోనోపాజ్ ఇప్పుడు ఏమవుతుందని చెప్పారంటే 35 years లోపే వస్తారు. 35 years లోపే తన యొక్క సైక్లింగ్ 28 రోజులు జరగాల్సినటువంటి ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన 28 సైక్లింగ్ అని చెప్పనేది 35 సంవత్సరాల లోపే ఆగిపోతా ఉంది. 35 yearsకి తను ఆగిపోతా ఉంటే తన బాడీ ఎలా తయారై ఉంది? ఎలా బాడీ నేచర్తో సమానంగా తయారైపోయి ఉంది. నియర్లీ 45-50 years దాకా జరగాల్సినటువంటి సైక్లింగ్ అనేది ఇక 35 years లోకి ఆగిపోయింది అని చెప్పారంటే మరి లోపల ఏం పేరుకోబోతుంది? ఉమెన్ బయటకి చెప్పలేనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నది ఎవరికంటే ఉమెన్. రీజను ఇదే. మరి వాటన్నిటిలోంచి ఇక్కడ చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ సార్, దగ్గరికి వచ్చాం మనం. ఒక పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ అది? ఫ్రీ రాడికల్. ఏంటి ఫ్రీ రాడికల్? ఈ ఫ్రీ రాడికల్ ఏంటి అని చెప్పానంటే మన బాడీకి అవసరం లేనటువంటి ఒక శత్రువు అనుకుందాం. ఇతను ఎక్కడికైతే వస్తాడో, ఏ ఆర్గాన్ దగ్గరికైతే వస్తాడో ఆ ఆర్గాన్ పనిచేయదు. అతను డెవలప్ చేసేది ఏంటి అని చెప్పానంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని రకాలుగా ఇప్పుడు ఏదైతే మనం ఇందాక స్ట్రెస్ టైప్ చూసామో సేమ్ ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఇక్కడ మనం వాడే కెఫిన్ ఓవర్లోడెడ్ కాఫీలు కావచ్చు, ఏజింగ్ కావచ్చు, ఓజోన్ లేయర్ డిస్ట్రిబ్యూట్ ఏదైతే ప్రాబ్లం జరుగుతుందో దాని నుంచి యూవీ లేయర్స్ కావచ్చు, మనం బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, తినే ఫుడ్ కావచ్చు, ఎయిర్ కండిషన్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, యూవీ లైట్స్ అండ్ మేకప్లు అన్నీ వీటన్నిటి వలన ఈ ఫ్రీ రాడికల్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అది ఎలా ఉంటుంది సార్? ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఈ ఫ్రీ రాడికల్ అనేది ఎక్కడైతే మన ఆర్గాన్లోకి వస్తుందో ఆ ఆర్గాను ఇందా మనం చెప్పాము ఆర్డర్లో పనిచేసిన ఆర్గాను డిజార్డర్లోకి వచ్చేది. అంటే ఈ ఫ్రీ రాడికల్ కానీ ఇప్పుడు మనకి బ్రెయిన్లోకి వచ్చింది అనుకున్నాం, బ్రెయిన్కి సంబంధించిన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఫ్రీ రాడికల్ కానీ మనకి లంగ్స్లో వచ్చింది అనుకుందాం, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఆస్మా కావచ్చు, టీబీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కిడ్నీకి వస్తే కిడ్నీలో కానీ ఎంటర్ అయింది అని చెప్పారంటే కిడ్నీ సక్రమంగా పనిచేయదు. లివర్లోకి వస్తే లివర్ సక్రమంగా పనిచేయదు. బ్లడ్లోకి ఎంటర్ అయిందంటే బ్లడ్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ కావాలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత గొప్ప చరిత్ర ఉందా ఫ్రీ రాడికల్. మరి ఎందుకని ఆ ఫ్రీ రాడికల్ మన బాడీలో రానియాలి? మనకి కావాలని రాణిస్తున్నాం అని చెప్పాలంటే పరిస్థితులు అనుకూలంగా మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి దానికి ఒక స్థానాన్ని ఇచ్చి మన బాడీలోకి తీసుకొస్తాం. ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక హెల్తీగా ఉన్నటువంటి యాపిల్ తీసుకోండి. ఎప్పుడైనా యాపిల్ కట్ చేశారా సార్? కట్ చేయని ఏమైపోద్దాం? మరి కట్ చేసి కొంచెం కొంచెమే ఎందుకని అయిపోయింది?
గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరిగింది. ఆ ఆక్సిజన్తో చర్య జరగడంతోనే ఇమ్మీడియట్గా అది ఏం చేస్తుంది, దాని యొక్క సహజత్వాన్ని కోల్పోయింది. దాన్నే ఒరాక్వెల్ అంటాం, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వింగ్ కెపాసిటీ అని చెప్పారంట. అది నేచర్లో సగం కట్ చేయగానే ఇమ్మీడియట్గా ఏమైపోతుందని చెప్పారంటే అది బ్లాక్గా లేదంటే బ్రౌనిష్గా మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యాపిల్ని మనం హెల్తీ సెల్ అనుకోండి, ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి కణం అనుకోండి. ఆ కణాన్ని మీరు మీ ఇష్టం, మీకు ఏ ఆర్గన్ కావాలో ఆ ఆర్గన్ దగ్గర ఊహించుకోండి. ఈ కణం కిడ్నీ దగ్గర ఉందనుకోండి, లివర్ దగ్గర ఉందనుకోండి, బ్రెయిన్ దగ్గర ఉందనుకోండి. ఈ కణంలోకి ఫ్రీ రాడికల్ రానంత వరకు ఇది హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్ వస్తుందో డే బై డే కొద్దిగా కణం ఏమవుతుంది, కుంచుకుపోతూ ఉంటుంది. ఒక కణం యొక్క జీవితకాలం ఎంత అని చెప్పంటే ఎగ్జాంపుల్ చెప్తాం సార్. ప్రతిరోజు మనకి కొన్ని కోట్ల కణాలు చనిపోతే మనం పడతాం. కొన్ని కోట్ల కణాలు మనం తీసుకునే ఆహారంలో పుడతా ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెల్, దీని యొక్క జీవితకాలం ఎగ్జాంపుల్ 20 రోజులు అనుకుందాం. 20 రోజులు ఆరోగ్యంగా బతకాల్సినటువంటి కణం ఏమవుతుందని చెప్పాలంటే ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ వస్తాయో 20 రోజులు బతకాల్సిన కణం డే బై డే వెళ్ళిపోతూ హాఫ్ ఆఫ్ ది డేస్కి చనిపోతుంది. సగం రోజులకే అది చనిపోయింది. చివరికి వచ్చేసరికి సగం రోజులకి చనిపోయింది అని చెప్పాలంటే మరి 20 రోజులు బతకాల్సిన కణం 10 రోజులుగా చనిపోతే మరి మిగతా బ్యాలెన్స్ ఎవరు పని చేయాలి? డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ పని చేస్తుంది. అర్థమవుతుంది సార్? ఎందుకు ఒక టాబ్లెట్ మెడిసిన్ ఇస్తా ఉన్నారు, థైరాయిడ్ ఎందుకు ఇస్తారు, డయాబెటిక్ ఎందుకు ఇస్తారు? అక్కడ ఏదైతే సెల్స్ చనిపోతున్నాయో అది రీప్రొడక్షన్ అంత జరగట్లేదు, దాని ఒక లైఫ్ టైం అక్కడ మీద ఉండట్లేదు. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే లైఫ్ టైం టాబ్లెట్ వాడాలి. ఎస్ ఆర్ నో సార్? లైఫ్ టైం వాడాలా లేదా? ఏదైనా డిజార్డర్ వస్తాయి, రైటే కదా? అందరికి అంగీకరిస్తున్నా లేదా? కాకపోతే మనం జనరల్గా మాట్లాడుకుంటాం, సైంటిఫిక్ వర్డ్స్లో మనం పోవట్లేదు. సో ఇక్కడ ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పారంటే మనం ఇందా చెప్పినటువంటి ఫ్రీ రాడికల్. సో ఆ ఫ్రీ రాడికల్కి ఏం కావాలి? ఇక్కడ చూడండి, ఈ ఫ్రీ రాడికల్కి ఏం కావాలి సార్? ఇది ఫ్రీ రాడికల్. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి హెల్తీ సెల్, ఈ సెల్ దగ్గర ఇక్కడ మనకు కనిపించే వాటిని ఏంటంటే పేరింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. మనం డెప్త్ పడే విషయం చెప్తాం సార్. పేరింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆటం అంటాం. ఈ రెండు దీనికి ఉంటేనే ఇది ఆరోగ్యమైనటువంటి కణం, దాని జీవితకాలం బతికింది. అది దాని జీవితకాలం బతికింది అని చెప్పారంటే వాళ్ళకి ఎటువంటి డిజార్డర్ రాదు. ఓకేనా సార్? అది ఆరోగ్యంగా ఉంటే, కణం ఆరోగ్యంగా ఉంటే రోగం అవుతుంది సార్. సో ఇదేమైతే ఫ్రీ రాడికల్, దీనికి ఇక్కడ ఇంకో మ్యాచింగ్ లేదు చూసారా? లోపలికి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న కణం దగ్గర నుంచి ఏం చేస్తుంది? ఇది దాన్ని థెఫ్ట్ చేస్తుంది, దాన్ని బలవంతంగా తీసుకుంటుంది. అది దౌర్జన్యంగా. ఇది తీసుకోవడం ద్వారా ఏమవుతుందని చెప్పారంటే ఇందాక మనం చూపించిన యాపిల్ లాగా ఈ కణం డే బై డే ఆరోగ్యంగా ఉన్న కణం దాని జీవితకాలం బతకుండా సగం వరకు చనిపోతుంది. ప్లస్ అది కూడా ఏమవుతుంది, దీనిలాగానే ఇంకో ఫ్రీ రాడికల్గా తయారవుతుంది. ఒక ఫ్రీ రాడికల్ దాని యొక్క సంఖ్యని డే బై డే పెంచుకుంటూ పోతూ ఉంటుంది. అవి పెరుగుతున్నప్పుడు అందుకని ఒక ఆర్గాన్ డే బై డే ఎందుకు పోతూ సంవత్సరాలుగా వాళ్ళు మెడిసిన్స్ వాడుతూ చనిపోతున్న తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసి రీజన్ ఇది. దీనికి ఏం కావాలి? ఫస్ట్ ఫ్రీ రాడికల్కి ఏం కావాలి? ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ని ఎవరైతే యూజ్గా కన్జ్యూమ్ చేస్తారో, ఆ క్వాలిటీ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ బాడీలో తయారయ్యేటువంటి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆ ఫ్రీ రాడికల్కి డొనేట్ చేస్తుంది ఇంకొక పేరింగ్ ఎలక్ట్రాన్. అప్పుడు ఇదేమైంది, ఇక్కడ నుంచి వాడు ఇక్కడ పేర్ చేసినప్పుడు ఈ ఫ్రీ రాడికల్ కూడా హెల్తీ సెల్గా మారిపోయింది. ఏదైనా క్లాస్ లాగా ఉందా? లేదు కదా. ఏమన్నా సైన్స్ క్లాస్లో కాడికి పోయి వస్తున్నామేమో పని భయం అవుతున్నాను. రైట్ సార్? అర్థమవుతుంది కదా, బోర్ కొట్టలేదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఎలక్ట్రానిక్ ఇవ్వాలి. ఇది ఎవరు ఇచ్చారు? ఆ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కడి నుంచి ఎవరు, అంటే ఏ జనరేషన్కి వచ్చినాయి అని చెప్పంటే మన ఫోర్ ఫాదర్స్. వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకోకుండా ఇటువంటి ఒక ఫ్రీ రాడికల్ ఉంది, దానికి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి తెలియదు. చేనప్పుడు పోతున్నాం, కాయ కనపడిందో తినరు, దొండకాయ కనపడిందో తినరు, దోసకాయ కనపడిందో తినరు. ఇవాళ మీరు దోసకాయ తీసుకొచ్చి కట్ చేసి ఆయనకి ఏమంటాడో, వాట్ మమ్మీ విచ్ ఫ్రూట్ ఇది అంటాడు. విచ్ ఫ్రూట్ అంటాడు. ఏదైనా ఫ్రూట్ అని చెప్పాను, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రూట్ అంటాడు. దోసకాయని కోల్చి ఉప్పు కారం వేసుకొని తినలేదు సార్, తినమని లేదా? నేనైతే చాలా బ్రహ్మాండం తిన్నాను సార్. కొద్దిగా మెత్తపడ్డ కాయలు అయితే ఇంకా బాగా తిన్నా నేను. ఇవాళ అటువంటి పచ్చి తినేటువంటి సిచ్యువేషన్ లేదు. దొండకాయలు కావచ్చు, బెండకాయలు కావచ్చు, దోసకాయలు కావచ్చు, చేనప్పుడు పోతే దొరికిన
ఏదైతే పల్లీలు కావచ్చు, పెసలు కావచ్చు, బొబ్బెర్లు కావచ్చు, ఏంటి అవి తినరు వాళ్ళకి ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్ ఏం తెలియదు వాళ్ళకి. హ్యాపీగా తిన్నారు కాబట్టి లైఫ్ని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే అంతా కూడా ప్రాసెసింగ్ అనేటువంటి ఫుడ్నే చేస్తున్నాం. కంప్లీట్ ప్రాసెసింగ్ అనేటువంటి ఫుడ్ని మనం తింటున్నాం కాబట్టి మన బాడీలో వీటి యొక్క సంఖ్య పెరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఒక సూపర్ హీరోస్గా పనిచేస్తాయి. మరి అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి క్వాలిటీ ఫుడ్ ఇప్పుడు మనకు దొరుకుతుందా సార్? మీరు దొరకట్లేదు. ఎక్కడ మనకి దొరికే అవకాశం లేదు. ఒకవేళ దొరికినా కానీ దాంట్లో రియల్గా క్వాలిటీ ఉందని ఎలా చెప్పగలుగుతాం మనం? ఇవాళ మనకి సర్టిఫికేషన్ ఉండాలా లేదా? బ్లైండ్గా నమ్మే సిచ్యువేషన్ కాదు కదా ఈరోజు. అంత బ్లైండ్ నమ్మే సిచ్యువేషన్ కాదు కదా సార్. ఇంతకుముందు అంటే నమ్మినాం. ఇంతకుముందు మన వాళ్ళు ఏది చెప్తే అది ఆచరించాం. ఇవాళ ఎవరు ఏది చెప్పినా ఆచరించే సిచ్యువేషన్ కాదు. ఒకసారి చెక్ చేసుకొని చేయాలి సిచ్యువేషన్. సో ఇక్కడ మనం చూస్తే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హై వరాక్ వాల్యూ ఫుడ్ కావాలంటే ఇక్కడ ఎన్నైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కనిపిస్తాయో వాటిని కన్జ్యూమ్ చేయగలిగితేనే మనకి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు క్లియర్ చెప్పండి. ఫుడ్ బై ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బై ద ఫుడ్. అంటే ఆహారమే ఔషధంగా ఎవరికి పనిచేసింది? మన పెద్దవాళ్ళకి పనిచేసింది. ఇప్పుడు మనకేం పనిచేస్తుంది? మెడిసినే ఔషధంలాగా పనిచేస్తుంది. సార్ నో సార్. సో అంటే ఇప్పుడు మనం మన హెల్త్ని కాపాడుకోవాలని చెప్పానంటే మనకి ఏం కావాలి? యాంటీ ఆక్సిడెంట్స్. మన హెల్త్ని కాపాడుకోవడం ఏం కావాలి సార్? మనకి మెడిసిన్ కావాలా? యాంటీ ఆక్సిడెంట్స్ కావాలా? యాంటీ ఆక్సిడెంట్ కావాలి. కరోనా వచ్చింది, సింపుల్ థింగ్ సార్. కరోనా వచ్చింది, వచ్చిన టైంలో ఇమ్మీడియట్గా పోయి ఒక ఇంజక్షన్ వేసుకోమని చెప్పన్నారా? లేదా ఇమ్మీడియట్గా పోయి ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పన్నారా? లేదంటే వెంటనే ఆవిరి పడుతూ వేడి నీళ్ళలో నిమ్మకాయ కలపండి, తేనె కలపండి, కావాల్సిన ఇక అన్ని రకాలుగా అన్నిటికి పోయండి. ఏది నేలపై నడిచేదాన్ని, నీళ్ళలో పోయేదాన్ని, గాలి ఎగిరేదాన్ని, ఏదైనా తినండి. తినండి అయినారా లేదా సార్? తిన్నామా లేదా? ప్రతి ఒక్కళ్ళు ఫుల్గా జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ. ఎందుకని? ఆ ఇమ్యూనిటీ అనేది ఫుడ్లోనే ఉందన్న విషయం అదే కదా. సో ఇవాళ మనం హెల్తీగా ఉండాలంటే ఏం కావాలి? సో ఇక్కడ మీకు కనిపించేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని సార్. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్స్ సి బక్తరన్ కనిపిస్తుందండి ఇక్కడ. యూట్యూబ్లో ఒకసారి చెక్ చేయండి సి బక్తరన్ అంటే ఏంటి. ఇలా ప్రపంచం మొత్తానికి ఒక ఐడియాలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారు. మీరు సి బక్తరన్ కొట్టగానే ఆయనే ఆ ఫ్రూట్ పట్టుకొని చూస్తాడు. దిస్ ఈజ్ ఏ సి బక్తరన్ ఫ్రూట్. మేరే భాయో మేరే బహనియో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మాత్రం సి బక్తరన్ కంపల్సరీ తినాలి అంటాడు. సంజీవనితో పూల్చాడు ఆ ఫ్రూట్. హిమాలయన్ సరౌండింగ్లో పెరిగేటువంటి ఫ్రూట్. ఓన్లీ ఆ వెదర్లో మాత్రమే మనకు దొరికింది. ఆ ఫ్రూట్ న్యాచురల్గా ఆ ఫ్రూట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ దీంట్లో ఉన్నాయి. కొరియన్ జెన్సింగ్, కొరియన్ రెడ్ జెన్సింగ్ అని ఉంటుంది. యూట్యూబ్లో చెక్ చేయండి సార్. మీకు చెప్పడం కాదండి, మీకు అది కావాలంటే అది మ్యాటర్ మనం పంపిస్తారు. యూట్యూబ్లో చెక్ చేయండి. కొరియన్ రెడ్ జెన్సింగ్ హై క్వాలిటీ హెర్బ్స్. ఆ హెర్బ్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల రావాల్సినటువంటి హైయెస్ట్ వరాక్ వాల్యూ వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి స్పెరులినా, సముద్రపు నాచు. సముద్రపు అడుగున ఇవాళ మనకి ఏది మన చిన్న గాబుల్లోనో వీటిలో బట్టి నాచు కాదండి, మన పైపులో వచ్చే నాచు కాదు. సముద్రపు అడుగున న్యాచురల్గా సహజ సిద్ధంగా పడేటువంటి ఒక సముద్రపు నాచు. దాంట్లో హై క్వాలిటీ ఆఫ్ వరాక్ వాల్యూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాన్ని దీంట్లో ఈ ఫుడ్లో ఉంది. అలాగనే ఎన్నో రకాల బెర్రీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెర్రీస్, వాటన్నిటిని కలిపి 34 రకాల ఇంగ్రీడియంట్స్. ఆ 34 రకాల ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా క్వాలిటీగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల నుంచి ఆమోదం పొందినటువంటి త్రూ ఇండియాలోకి రావాలన్నా కానీ ఇక్కడ సర్టిఫికేషన్ కావాలి. వితౌట్ సర్టిఫికేషన్ ఈ ప్రోడక్ట్ ఏది రాదు మన దగ్గరికి. అలా క్లియర్ సర్టిఫికేషన్తో 34 రకాల ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చి కంప్లీట్గా తయారు చేసిన ప్రోడక్ట్ ఇక్కడ మన దగ్గరికి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ మనకి బయటికి పరిచయం చేయడానికి, బయటికి మనం ప్రమోషన్ చేయడానికి ఇబ్బంది సార్? క్లియర్ చెప్పాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం బయటికి చెప్పాలి అంటే చెప్పడానికి మనం ఎవరైనా క్వశ్చన్ రావాలా వద్దా? చెప్పడానికి మనం ఎవరు అని చెప్పిన క్వశ్చన్ రావాలా వద్దా? ఇవాళ ఆ ప్రోడక్ట్ని మనం బయటికి ప్రమోషన్ చెయ్యాలి అని చెప్పానంటే ఫస్ట్ వీఆర్ లీగల్లీ అప్రూవ్డ్ అని చెప్పినది ఒక గుర్తుపెట్టుకో. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్ని కూడా victuslife.com అని చెప్పిన ఒక వెబ్సైట్లో పోతే ఎన్ని రకాల గవర్నమెంట్ అప్లికేషన్స్ డాక్యుమెంటేషన్ కావాలో అన్ని డాక్యుమెంటేషన్ దాంట్లో ఉంటాయి. అవి లేకపోతే మనం ఏ ఒక్క ప్రోడక్ట్ని బయటికి
తేవడానికి మనకి ఆ హక్కు లేదు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం మన యొక్క ఫేస్బుక్ ద్వారానో మన యొక్క వాట్సాప్ ద్వారానో చేయకూడదా? చేయకూడదా సార్? చెప్పు. ఇప్పుడు మనం చాలా మంది బయట మీరు ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తున్నప్పుడు ఎన్నో ప్రోడక్ట్ మీరు చూడట్లేదా? మరి ఎలా చేస్తున్నారు? దానికి ఈ సర్టిఫికేట్ ఉంది, ఆ సర్టిఫికేట్ ఎవరు అడుగుతున్నారా? డైరెక్ట్ పోతారు, ఆర్డర్ పెట్టుకుని తీసేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మీకు ఎన్ని డాక్యుమెంటేషన్ కావాలో, ఎన్ని రకాలుగా దానికి సంబంధించిన క్లియరెన్స్ కావాలో అన్ని మనం తీసుకుని మనం చేస్తాం. ఈవెన్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మీరు సేల్ చేయాలని చెప్పన్నా మీకేం కావాలి ఇక్కడ మీకు క్లియర్ చెప్తాను సార్. లాస్ట్ ఇంకొక 5 minutes మాత్రమే. థ్యాంక్ యూ. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. క్లియర్ సార్ అందరూ? క్లియర్ కదా? హ్యాపీగా మనం దాన్ని మన ఫేస్బుక్ ద్వారా, మన ఇన్స్టాగ్రామ్ ద్వారా, మన వాట్సాప్ స్టేటస్ ద్వారా హ్యాపీగా దాన్ని చేసుకోవచ్చు. మన పక్కన వాళ్ళకి షేర్ చేయొచ్చు. అవి షేర్ చేయడానికి మరి ఈ ప్రోడక్ట్ని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఇది ఇంపార్టెంట్ కదా. ఈ ప్రోడక్ట్ని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు. ఇక్కడ చూడండి సార్, ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాడవచ్చా? ఎందుకంటే చాలా ఫ్రూట్స్ని తినకూడదని చెప్పి అంటూ ఉంటారు కదా. వాడవచ్చా అంటే ఏముంది సార్ ఇక్కడ? చాలా క్లియర్గా చెప్తున్నాం. అది చెప్పడం కాదు, మీకు ఇచ్చే ఒక ఏదైనా బ్రౌచర్ ఉందంటే బ్రౌచర్లో రాసి ఉంటుంది. అది బ్రౌచర్లో రాసి ఉంది అని చెప్పంటే లీగల్గా వీఆర్ రెడీ అనే కదా. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాడచ్చు, బ్లడ్ ప్రెషర్, బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడచ్చు. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏదైనా బయట ప్రోడక్ట్ చూడండి, 10 years బిలో వాడకూడదనో, 10 years ఉన్న పిల్లగాడికి ఇది అందకుండా దాచిపెట్టండి, దూరంగా పెట్టండి, పైన పెట్టండి, కిటికీలో పెట్టండి, లేదా ఫ్రిడ్జ్లో దాచిపెట్టని చెప్తా ఉంటారు. ఇక్కడ ఏజ్ లిమిట్ ఏముందా? ఏజ్ లిమిట్ లేదంటే అర్థం ఏంటిది? ప్రతి ఒక్కళ్ళు బోర్న్ బేబీ దగ్గర నుంచి, పుట్టిన పిల్లవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కన్సూమ్ చేయొచ్చు. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రోడక్టే కదా. మరొకసారి బిగ్రౌండ్ అప్లాస్ ఇవ్వచ్చా లేదా సార్? ఇవ్వండి. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ ఎన్ని రోజులు తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పంటే రోజు తీసుకోవాల్సిందే. ఒకవేళ మన బాడీని రీసర్వీసింగ్, బండిని ఏ విధంగా అయితే రీసర్వీసింగ్ చేస్తామో అలా రీసర్వీసింగ్ చేయాలని చెప్పంటే మాత్రం 120 days మినిమం. ఒక సంవత్సరంలో 120 days మనం ప్రోడక్ట్ వాడుకుంటే చాలు, బాడీ మొత్తాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఇంకొక సంవత్సరం, ఇంకో 120 days. అదే బిజినెస్లో ఉన్న వాళ్ళైతే రోజు తీసుకుంటే నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఇంటేక్ ఎప్పుడు తీసుకోవాలి? ఒక ఎంప్టీ స్టమక్లో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంప్టీ స్టమక్లో మనం తీసుకోవాలి. అండ్ డైల్యూషన్ విత్ వాటర్. అక్కడ ఒక లీటర్ బాటిల్ ఇచ్చినా కాబట్టి లీటర్ 4 లీటర్ చేసి వాడొచ్చా? ఏమైందండి, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయితే అని చెప్పి సామెత ఉంటుంది. మజ్జిగ పలసన అయింది అని చెప్పిన క్వాలిటీ పెరిగితే కదా, వాటర్ ఎక్కువ తీసుకోవడం లెక్క. కానీ దీన్ని డైల్యూట్ చేయకూడదు. 20 ml డైల్యూట్ చేసుకోవాలి. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవచ్చా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ ఉమెన్కి మనకి స్టార్టింగ్ తెలిసిన దగ్గర నుంచి మనం ఏమిస్తామా? క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తామా లేదా? చాలా క్వాలిటీ ఆఫ్ డైట్ ఇస్తాం. ఎందుకని? తను కాదు, తన లోపల ఉన్నటువంటి ఇంకో జీవి ఉంది కదా, తను హెల్తీగా రావాలి, తన ఆర్గాన్స్ కరెక్ట్ రావాలి, తను ఏ ప్రాబ్లంగా ఉండకుండా ఉండాలి అని చెప్పి ఏం చేయాలి? క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఆ మదర్కి ఇవ్వాలి. ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవచ్చా అండ్ లాక్టేషన్ టైంలో, పాలు ఇచ్చే టైంలో తీసుకోవచ్చు అంటే ఏముంది సార్? అంటే అర్థం ఏంటిది? ఆమెకి 6 నెలలు 7 నెలలు వస్తేనే ఏం చేస్తాం? ఎటువంటి చిన్న మెడిసిన్ కూడా ఇవ్వం. అప్పుడు దాకా అన్ని వాడిస్తాం. ఫోలిక్ యాసిడ్ నుంచి స్టార్టింగ్లో కాకముందు నుంచి ఫోలిక్ యాసిడ్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రకాల మనం మెడిసిన్స్ వాడతాం. కానీ ఆ తర్వాత నుంచి ఎందుకు వాడడం? ఆ 2-3 నెలలు ఎందుకు వాడడం? ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ అయిన బేబీకి అయిద్దేమని చెప్పిన ఉద్దేశంతో మనం వాడతాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం? ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో, రేపు ప్రెగ్నెంట్ డెలివరీకి వెళ్తున్నాం అని చెప్పిన టైంలో ఈ రోజు దగ్గర కూడా వాడచ్చు. అంటే ఎంత జెన్యున్గా మనకి ప్రోడక్ట్. లాక్టేషన్ టైంలో, పాలు ఇచ్చే టైంలో ప్రోడక్ట్ వాడచ్చు అంటే 100% పాలు ఇచ్చే టైం ప్రోడక్ట్. సో మరి ఇటువంటి ప్రోడక్ట్ని మనం ఇప్పుడు బయటకి ప్రమోషన్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉందా సార్? ఏమైనా మీకు ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా ప్రోడక్ట్ మీద ఉంటాయి. ఇవాళ అందరూ బ్లైండ్గా లేవు కదా సార్.
వాళ్ళ ప్రతి విషయాన్ని క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రతి విషయాన్ని మనం చెక్ చేసుకుని దాన్ని ఇసుకోల్డ్ పెట్టి దాని ఆన్సర్ వచ్చేదాకా మనం చూస్తున్నాం లేదా? అలా ఉంటే తీసుకోలేదు. మరి అటువంటి ప్రోడక్ట్ని ఇవాళ మనం సేల్ చేసుకోవడానికి మరి ఎలా రావాలి సార్? ఒకవేళ డిస్ట్రిబ్యూటర్షిప్ని కరీంనగర్ మొత్తం సార్కే ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు మనం బయట చూస్తున్నాం ఈ ప్రోడక్ట్ని ఎగ్జాంపుల్ నేను ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, సరే అర్థం చేసుకోండి, బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. అది నేను వెంటనే మాట్లాడి ఇది బాబాయ్ మన ఇద్దరం చూసినా నాకు మంచి ప్రోడక్ట్ ఉంది తీసుకొని వస్తున్నా అని చెప్పగానే ఇమీడియట్గా ఏమంటాడు? ఇది అదే అన్నట్టు. మనం తీసుకొచ్చారు ఎట్లే, అంతకుముందు ఒకరు తీసుకొచ్చారు, 1 సంవత్సరం కింద ఒకరు తీసుకొచ్చారు, నేను చాలా చూసినట్టు అవునా లేదు? అదే ఒక కంపెనీ నుంచి డైరెక్ట్గా ఒక పర్సన్ వచ్చేసి మీకు ఒక బ్రాంచ్ ఇస్తున్నా తీసుకోండి అని చెప్పానంటే, ఒక బ్రాంచ్ ఇస్తున్నా ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మన దగ్గర స్టార్ట్ అవుతుంది, నువ్వే మొదటి వ్యక్తివి, నువ్వు తీసుకొని కనుక మీద పెడితే ఇక ఇది పరిస్థితి అని చెప్పి అన్న తర్వాత అసలు దాంట్లో ఏముందో చూడడం ముందు నాకు ఇచ్చే ఫస్ట్ ఎంత కట్టాలి? 5 10 బ్రాంచెస్ ఎలా వస్తున్నాయి సార్? టీ మీరు చూడండి, టీ బ్రాంచెస్ ఎలా వచ్చినాయి? ఫ్రాంచైజీ. ఎస్, నేను ఫ్రాంచైజీ ఇప్పుడు ఇచ్చిన ఆయనకి తీసుకుంటున్నా. టీ చేసేటప్పుడు టీ చేయడం వచ్చిన వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకురా సార్. కుంభకోణం ఒక పేరు పెట్టి కుంభకోణం కాఫీ కరీంనగర్లో ఫస్ట్ ఫ్రాంచైజీ. అదే నీ ఫోటో కంపల్సరీ సార్. అప్పుడు నువ్వు వచ్చినప్పుడు తిరిగి పెడతా ఉన్నా తిన్నంత భోజనం, ఇంగ్లీష్లో ఫుల్ మీల్స్ అంటాం, వాడు ఎవరు పట్టించుకోరు. కానీ పైన తిన్నంత భోజనం పెట్టగానే ఫ్రాంచైజీ సార్. అదే మనం డైరెక్ట్ తీసుకపోతే ఎన్ని రకాలు కావాలని రకాలు మాట్లాడతాం, కానీ దాన్ని నేను ఒక ఫ్రాంచైజీ లాగా ఇస్తున్నా అని చెప్పంటే ఏం చేస్తాం? ఎవరు లేరు, మన దగ్గర నుంచి వస్తుంటే కాబట్టి అక్కడ ఏం డాక్యుమెంటేషన్ ఉన్నాయి ఏంటి అని చెప్పని ఎవరు చూడరు. మా వాడు పెట్టిండు అని చెప్పని ఆ షాప్ని మన షాప్కి 100 మందికి చెప్తాం. అవునా కదా? రూపాయి అది 100% రైట్. రూపాయి రాకపోయినా 100 మంది చెప్తాం మనం వాటి. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రపంచం మారింది. ఈరోజు ప్రపంచం మారింది. ఈ సిస్టమ్ అనేది మన దగ్గర వస్తు మార్పిడి జరుగుతున్న టైంలోనే ఒక కొంట మొదలుపెట్టింది డెవలప్ కంట్రీస్. మన దగ్గర వస్తు మార్పిడి, నా దగ్గర ఈ వస్తువు ఉంది, నీ దగ్గర ఆ వస్తువు ఉందా అని చెప్పని ఇక్కడ మనం ఇంకా వస్తు మార్పిడి చేసుకుంటా ఉన్నాం. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రోడక్ట్ని ఇంతకి అని చెప్పని ప్రోడక్ట్ అమ్ముతూ వాడు డబ్బులు తీసుకుంటారు ఆ టైంలో. కాబట్టి ఇవాళ డెవలప్డ్ కంట్రీస్ అన్నిటి దగ్గర కూడా ఇన్కమ్ సోర్స్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మీద లేదు సార్. మీరు చెక్ చేయండి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ అమ్మటమే వాళ్ళ పని, దేని మీద లేదు. కానీ మన దగ్గరికి అవకాశం వచ్చింది. ఏ సెక్టార్లో అయినా కానీ 4 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సార్. ఫస్ట్ నెగిటివ్నెస్ ఉంటుంది. ఫస్ట్ నెగిటివే. మీరు ఏ సెక్టార్ అయినా చూడండి ఇప్పుడు దాకా ఏదైనా కానీ ముందు వచ్చింది ఏంటి సార్? నెగిటివ్ నుంచి నెక్స్ట్ ఎలా కన్వర్ట్ అవుతుంది? పాజిటివ్ కన్వర్ట్. పాజిటివ్ నుంచి నెక్స్ట్ ఎలా కన్వర్ట్ అయింది? గ్రోత్ కన్వర్ట్ అవుతుంది. గ్రోత్ నుంచి ఏం కన్వర్ట్ అయిందంటే కాంపిటీషన్ కన్వర్ట్. నా మేడం చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తా. ఇలా ఒక ఉద్యోగానికి లక్షల మంది, వేల మంది లక్షల మంది ఉన్నారని చెప్పంటే అదే ఉద్యోగం స్టార్టింగ్లో పిలిచి ఇస్తున్నప్పుడు ఏమైంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత పిలిచి ఇస్తా ఉంటే ఏం చేశారు? ఆ టైంలో తీసుకున్నారమ్మా? మనకు తెలిసిన వాళ్ళలోనే. అవునా కదా సార్? తీసుకోవాలి. మరి ఇలా ఇస్తారు ఇప్పుడేమో. అసలు ఇలా మీరు తీసుకోవాలంటే ఏం చేయాలా? నెగిటివ్ నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ కన్వర్ట్ అయ్యి, పాజిటివ్ దగ్గర నుంచి గ్రోత్ కన్వర్ట్ అయ్యి, గ్రోత్ నుంచి ఎలా అయింది? కాంపిటీషన్ ఉంది. సేమ్ ఈ సెక్టర్లో మనకి ఏమైతుందంటే 1994లో స్టార్ట్ అయింది. మనకి 94లో స్టార్ట్ అయ్యి అయిపోతున్నాం. టైం అయిపోయిందని చెప్తున్నాం. ఛాన్స్ అయిపోయింది అందరూ కూర్చోని చెప్పని ఇండైరెక్ట్ చెప్తా ఉన్నాను. అంటే 1994లో స్టార్ట్ అయ్యి ఈ గ్యాప్లో, ఈ యొక్క 20-23 సంవత్సరాలు ఈ గ్యాప్లో ఏమైందని చెప్పండి, రంగం మీద ఎన్నో రకాల మార్పులు, చేర్పులు, మంచి చెడు అన్నీ పోయే మొన్న 20 ఇందాక చాలా గట్టిగా చెప్పింది 2021 గవర్నమెంట్ డిసెంబర్ 29న గెజిట్ ఇచ్చింది సార్. నాకు గెజిట్ అంటే అర్థమైందండి. గెజిట్ తర్వాత ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఆమోద ముద్రే కదా, దాని తర్వాత ఇంకోటి లేదు కదా సార్. అట్లా గెజిట్ మనకి ఇప్పుడు వచ్చింది. అంటే నియర్లీ దగ్గర తక్కువ వేసుకున్న 30 సంవత్సరాలు ఫైటింగ్ జరిగి ఏది మంచి ఏది చెడు చూసి, ఎందుకంటే ఇంత పెద్ద సామ్రాజ్యం భారతదేశం. ఇప్పుడు గెజిట్ ఇచ్చిన టైంలో ఈ ప్రోడక్ట్ని
హ్యాపీగా మనం బయటికి సేల్ చేసుకోవచ్చు. హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకో దాంతో పోల్చి మన టయాన్ని మనం వేస్ట్ చేసుకోవచ్చు సార్. మన టయాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు. సో దీన్ని సేల్ చేసుకోవడం వల్ల మనకి ఎలా బెనిఫిట్ వస్తుంది, ఏంటి ఉపయోగం, ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం సార్. ఒక 2 minutes. ఇప్పుడు దాకా ప్రోడక్ట్ గురించి ఎందుకు చేయాలి, ఏంటి అనే విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. మరి ఇది చేయాలంటే ఏంటి ఉపయోగం, ఉపయోగం లేకపోతే వేస్ట్ కదా. తప్పదు ముందు మనకు దాని నుంచి బెనిఫిట్ కావాలి. ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎంత ప్రైస్ పెట్టవచ్చు సార్? దాంట్లో 34 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 34 రకాల ఇంగ్రీడియంట్స్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మీరు యూట్యూబ్లో చూస్తే మినిమం దాని యొక్క వాల్యూ 100 grams ఉన్నా 50 grams మీరు తీసుకున్నా కానీ 300 నుంచి 400 రూపాయలు ఉంటుంది దాని వాల్యూ. సో మరి ఇప్పుడు ఈ 34 రకాల ఇంగ్రీడియంట్స్ ఎంత పెట్టవచ్చు, మనం ఎంత వాల్యూ పెట్టవచ్చు సార్? తెలిసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది రైట్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది?